నమస్కారం పీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల నుండే ప్రక్షాళన ప్రారంభిస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వేసవి సెలవులు ముగియడంతో నేటి నుండి ప్రారంభమైన పాఠశాలలు, విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తామన్న అధికార యంత్రాంగం. అతిసార వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. డిఎం అండ్ హెచ్ఓ ప్రభావతి దేవి. వార్తల్లోని వివరాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఒక చారిత్రాత్మక తీర్పును ప్రజలు తమకు ఇచ్చారన్నారు. నిన్న ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు దేశంలోని ప్రముఖులు హాజరు కావడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తిరుమల శ్రీవారి దర్శనానంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలు విషయాలను ఆయన మీడియా దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా అనేక విషయాలను పంచుకున్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామి తన కులదైవమని చెప్పారు. తాను ఏ పని సంకల్పించినా ఒక నిమిషం ఆ స్వామిని తలుచుకునే కార్యక్రమం చేపడతానన్నారు. తాను చదువుకునే రోజుల్లో తిరుమలకు నడుచుకుంటూ వచ్చే వాళ్ళమని పాత రోజులు గుర్తు చేసుకున్నారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అంచెలంచెలుగా ఎదిగానన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించేందుకు తిరుమలకు చేరుకునే సమయంలో ఘాట్ రోడ్లో బాంబు దాడులు జరిగిన అంశాన్ని ప్రస్తావించారు. ఆ ఘటనలో తనను వెంకటేశ్వర స్వామి బ్రతికించారని కీర్తించారు. ఈ రాష్ట్రానికి, ఈ జాతికి మరింత సేవ చేయాల్సి ఉందని, తనను ప్రాణాలతో బ్రతికించారని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నదే తన లక్ష్యం అన్నారు. భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం అత్యున్నత స్థానంలో ఉండాలన్నదే తన ధ్యేయమన్నారు. రాష్ట్రంలో సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో, సృష్టించిన సంపద ప్రతి పేదవాడికి చేరవేయాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తానన్నారు. పేదరికం లేని దేశం, తద్వారా పేదరికం లేని రాష్ట్రాన్ని తీసుకురావాలన్న స్ఫూర్తితో పనిచేస్తానన్నారు. ఉదయాన లేచిన వెంటనే వెంకటేశ్వర స్వామిని ఈ అంశాలపై ధ్యానం చేస్తానని వివరించారు. తిరుమలకు వస్తే వైకుంఠానికి వచ్చిన అనుభూతి కలుగుతుందని, ఇక్కడ ఓం నమో నారాయణ మంత్రం తప్ప ఇంకేమి వినిపించకూడదన్నారు. పవిత్రమైన తిరుమలను అపవిత్రం చేయడం సరికాదన్నారు. గత 5 ఏళ్లలో తిరుమలను అధ్వానంగా మార్చారని విమర్శించారు. వెంకటేశ్వర స్వామిని ఊరూరు తిప్పుతూ పేరింటాలకు తీసుకువెళ్లారన్నారు. ఇకపై తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తానని పేర్కొన్నారు. తిరుమల కొండపై నాన్ వెజ్ తీసుకువచ్చారని ఆరోపించారు. నేటి నుంచి ప్రజాపాలన మొదలైందని చెప్పారు. ఇకపై 4.0 పాలన ఎలా ఉండబోతుందో మీరే చూస్తారంటూ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పావర్టీ స్టేట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రంగా ఉండాలి. తెలంగాణ రాష్ట్రం కూడా బాగుండాలి. నేను తెలుగు జాతికి పెద్దగా ఉంటాను తప్ప ఒక 50% 30% కాదు. ఫస్ట్ నేను చెప్పాను. నేను ఆ రోజు హైదరాబాద్ అభివృద్ధి చేసినప్పుడు, విభజన జరిగినప్పుడు ఒకటే మాట చెప్పాను. విభజన జరిగింది, హైదరాబాద్ తెలంగాణకి వెళ్తుంది. మళ్ళీ నేను కష్టపడి మళ్ళీ ఒక నగరా నిర్మాణం చేయగా కాకుండా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటాను వచ్చాను. అదే స్ఫూర్తితో అమరావతి, పోలవరం ఈ 2 ప్రారంభించాను. కానీ దురదృష్టం 2 కూడా ఈరోజు పడకేసే పరిస్థితులు వచ్చాయి. అమరావతి విధ్వంసం పాలైంది. పోలవరం ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాల్సిన జీవనాడి గోదావరిలో కలిపేసే పరిస్థితులు వచ్చారు. ఈ 2 కూడా మళ్ళా సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే హైదరాబాద్ నగరం వల్ల తెలంగాణకు ఈరోజు హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ మెరుగైన ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది. అలాంటి ఎకో సిస్టమ్ క్రియేట్ చేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ బాగు చేసుకున్నాం. అందుకే
ఈ రెండు ద్వేయాలతో మిగిలినవి చాలా ఉన్నాయి. ఆ విషయాలు నేను ఎప్పటికీ కూడా మాట్లాడతాను. ఈ విషయమే వెంకటేశ్వర స్వామిని కోరుకున్నది. నా ఆరోగ్యం, కుటుంబ ఆరోగ్యం, ప్రజల ఆరోగ్యం, కార్యకర్తల ఆరోగ్యం కూడా, ఇప్పుడు ఎన్డీఏ కార్యకర్తల ఆరోగ్యం కూడా బాగుండాలని కోరుకున్నాను. నా సెక్యూరిటీ, మా కుటుంబ సెక్యూరిటీ, కార్యకర్తల సెక్యూరిటీ, ప్రజల సెక్యూరిటీ బాగుండాలని కోరుకున్నాను. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నేను అనుకున్న సంకల్పాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం వెంకటేశ్వర స్వామిని ఆశీర్వదించాలని కోరుకున్నాను. వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం ఒక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. తిరుమల ఒక పవిత్రమైన దివ్యక్షేత్రం. ఈ పవిత్రమైన దివ్యక్షేత్రాన్ని అపవిత్రం చేయడం భావ్యం కాదు. తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత దర్శనానికి వస్తే వైకుంఠం అంటే మనకు తెలియదు, పుస్తకాలను చదువుతాం. వైకుంఠానికి పోవాలని కోరుకుంటాం చనిపోయిన తర్వాత. ఆ సమయంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠంలో ఉన్న అనుభూతి కలుగుతుంది. నేను ఎన్నోసార్లు ఫీల్ అయ్యాను, ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నాను. అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని విషయాలు మర్చిపోయి ఒక పవిత్రమైన భావంతో పోవాలి. ఒకే స్లోగన్ ఉండాలి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద తప్ప, ఓం నమో వెంకటేశాయ తప్ప వేరే స్లోగనే ఉండకూడదు, వేరే వ్యక్తి జ్ఞాపకం రాకూడదు. ఆ దేవుడితోనే మొత్తం ప్రక్షాళన చేస్తాం. మళ్ళీ భారతదేశం కాకుండా ప్రపంచం మొత్తం అభినందించే విధంగా ఈ టీటీని తీర్చిదిద్దాలని తెలియజేసుకుంటూ మరొకసారి మీ సమస్యలు మళ్ళా సమయం వస్తుంది. నేను ఎప్పటికీ కూడా మాట్లాడతాను అన్ని విషయాలు. ఎందుకంటే మళ్ళా నేను లైట్ కూడా క్యాచ్ చేస్తున్నాను. జస్ట్ a couple of questions. సార్, ప్రక్షాళన టీటీడీ నుంచి ప్రారంభమవుతుంది. టీడీపీ గవర్నమెంట్ వచ్చింది స్టేట్ లో, బట్ టీటీడీలో కనిష్టం ది చైర్మన్ has resigned, board has resigned, also EO has gone on leave. Can we expect a rejig of complete TTD? No, what I am saying is only one day. Now matter is moving. Yesterday నేను షేరింగ్ ఏం చేశాను. వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఆయన ఆశీస్సులతో పని ప్రారంభించాలనుకున్నాను. వచ్చాను, ఆ సంకల్పం ఇక్కడ చెప్పాను. ఇక్కడి నుంచి ఎక్కడ ఏ విధంగా పనులు చేస్తాం మీరే చూస్తారు. అవన్నీ సాయంత్రం పెట్టినప్పుడు మీరు చేస్తారు. డ్రీమ్ ప్రాజెక్టులు 2 ఉంటాయి. డ్రీమ్ ప్రాజెక్టులు ఉంటాయి సార్. కళ్యాణ విజయవాడ టెంపుల్ ఒకటి దాదాపు 150 కోట్లతో అది ఒకటే కాదు, చాలా ఉన్నాయి. అన్ని విషయాలు మాట్లాడదాం. అవిలాల చెరువు సార్, అన్ని మాట్లాడదాం. అవన్నీ ఉన్నాయి. గతంలో ప్రతిపక్షాల పైన అధికార పార్టీ దాడి చేస్తోంది, ప్రస్తుతం అధికార పక్షం పైన ప్రతిపక్షాలు మాట్లాడతారంటావా? అవన్నీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరేమంటున్నారంటే నేను మీలో కూడా ఇంకా మైండ్ మారాలి. కొంతమంది దొంగలే దొంగ దొంగ అనేసి అటెన్షన్ డైవర్ట్ చేయాలి. అలాంటి వరకు నేను సమాధానం చెప్పట్లేదు. పరిపాలన ఏంటంటే చేసి చూపించిన వాళ్ళు, ముఠా నాయకులను చేసిన వాళ్ళు, సంఘ విద్రోహ శిక్షణ చేసిన వాళ్ళు, రౌడీ అనేవాళ్ళు లేకుండా చేసిన వాళ్ళు, కమ్యూనల్ వైలెన్స్ కంట్రోల్ చేశాను, తీవ్రవాదులు పోరాడితే నేనే ప్రారంభించుకున్నాను. అదే మరి రాజకీయ ముసుగులో నేరస్తులు విషయం గుర్తుపెట్టుకోండి. నేను ఒకటే చెప్తున్నా, ఎవరైనా సరే నేరాలు చేసి వేరే వాళ్ళ తప్పించుకోవాలనుకుంటున్నారు. మాత్రం గతంలో రాజకీయాలు మాట్లాడుకోవడం చెప్పారు. గత 4 సంవత్సరాలుగా విపరీతమైన కూతురు దించే పరిస్థితులు అటువంటివి కాదమ్మా. నేను కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఓట్లు అడగడానికి కూడా వీలు లేని పరిస్థితి. ఎలక్షన్ అప్పుడు కడవప్పుడు నేను ఎప్పుడు రాజకీయం చేయలేదు. అలాంటివన్నీ చూసాం. అది ఒక పీడకలగా మిగిలిపోవాలి. మీరు మాట్లాడిగారు కాబట్టి చెప్పాను. నేను అది కూడా చెప్పదలుచుకోలేదు. ఎవరైనా సరే నేరస్తులు నేరం వేరే వాళ్ళపైన వేయడానికి ముందుగానే ఎల్బీ క్రియేట్ చేయడం, అలాంటి మాత్రం నా దగ్గర జరగవు. బీ క్లియర్. ఎవడైనా సరే నేరస్తులుగానే చూస్తా. రాజకీయ ముసుగులో కూడా వీళ్ళు నేరాలు చేయాలని మనం కుదరదు.
సో వన్ లాస్ట్ క్వశ్చన్, టీటీడీ అంటేనే ఒక ధార్మిక సంస్థ, బట్ నేను ఏమంటాను? కమర్షియలైజ్ చేశారు. No, no. పిల్గ్రిమ్స్ ఆర్ సఫరింగ్ బికాజ్ ఆఫ్ కమర్షియలైజ్ చేసే కదమ్మా, కమర్షియలైజ్ చేశారు. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వస్తానే కొండెక్కదని ఏం కనపడాలి మీకు? పవిత్రమైన భావం రావాలి. ఈ పవిత్రమైన భావం రావాలంటే ఇక్కడ అడుగడుగున ఆ పవిత్రమైన భావం రావాలంటే ఆ మూమెంట్ కనుక క్లియర్గా ఉండాలి. భోజనం కూడా, ప్రసాదం కూడా నీట్గా ఉండాలి. విపరీతమైన రేట్లు పెంచకూడదు. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తే దర్శనం బ్లాక్ మార్కెట్లో టికెట్లు అమ్ముకోకూడదు. ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను ఇక్కడికి వస్తే ఎంత క్లీన్గా పరిశుభ్రంగా ఉండేటో చూశాను. నేను కొండపైన పెద్ద ఎత్తున గ్రీనరీ పెట్టి, పెద్ద ఎత్తున ఔషధాల ప్లాంట్స్ అని పెట్టి ఇక్కడికి వస్తే లైఫ్ పెరగాలని ఆలోచించాను. అలాంటివన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఒక దివ్య క్షేత్రం చేయాలంటే ఆల్ ఆస్పెక్ట్స్లో కాన్సన్ట్రేట్ చేయాలి. అదే చేశాం. ఇక్కడ ఒక దాన్ని ఏమన్నా నాకు అర్థం కాదు, కానీ ఒక వరస్ట్ ప్లేస్గా తయారు చేయాలంటే ఏ విధంగా తయారు చేయాలో అన్ని తయారు చేశారు. ఎవరెన్ని మాట్లాడిన లెక్కలేతనం వచ్చింది. గంజాయి, అన్ని మత ప్రచారం, లేకపోతే లిక్కర్, నాన్ వెజిటేరియన్, విచ్చలబెండితనం, ఇష్టానుసారంగా వీళ్ళ యొక్క పైరులకు కేంద్రంగా తయారైపోయింది. వేసవి సెలవులు ముగియడంతో విద్యార్థులు బడి బాట పట్టారు. జిల్లా వ్యాప్తంగా బడిగంట మోగడంతో వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు, వసతి గృహాలు తెరుచుకుంది. దీంతో విద్యార్థులు బడిబాట పట్టారు. ఇన్నాళ్ళు సెలవులు ఆటల పాటలతో గడిపిన చిన్నారులు చదువుల ప్రపంచంలోకి అడుగులు పెట్టారు. ఇన్నాళ్ళు బోసిపోయిన పాఠశాలలు విద్యార్థులతో కలకలాడుతున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో పిల్లలకు పాఠ్య పుస్తకాలను ఈ రోజు నుంచి అందించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని సమగ్ర శిక్ష అసిస్టెంట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ వెంకటరమణారెడ్డి తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు ఒక లక్ష్యంతో ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు పోతున్నామని తెలియజేశారు. జిల్లాలో మొత్తం 2009 యాజమాన్య పాఠశాలల్లో 2,39,629 మంది విద్యార్థులు చదువుతున్నారని, 2,483 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1,67,941 మంది విద్యార్థులు ఉండగా 417 ప్రైవేట్ యాజమాన్య పాఠశాలలు 71,688 మంది విద్యార్థులు చదువుతున్నారని పేర్కొన్నారు. కాగా పాఠశాలలు ప్రారంభమైన తొలి రోజు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందజేసేలా చర్యలు చేపట్టడం జరిగిందని, ఇందులో భాగంగానే అన్ని పాఠశాలల్లో 80% మంది విద్యార్థులు తొలి రోజే పాఠశాలలకు హాజరయ్యారని స్పష్టం చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు తొలి రోజు ఉపాధ్యాయులు కూడా అదే స్థాయిలో పాఠశాలకు హాజరు కావడం జరిగిందన్నారు. అలాగే పాఠశాలలో విద్యార్థులకు అన్ని రకాల వసతులతో కూడిన విద్యను బోధించడం జరుగుతుందన్నారు. ఇవన్నీ కూడా స్కూల్స్కి చేరుకున్నాయి. స్కూల్స్ నుంచి చిల్డ్రన్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా మన జిల్లాకి బ్యాగ్స్ కానీ షూస్, యూనిఫామ్ రాలేదు. వచ్చిన తర్వాత అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పటికైతే నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్ వచ్చాయి. అవన్నీ కూడా పిల్లలకి, విద్యార్థులకి ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే మనకి ఈ రోజు నుంచి 13వ తారీఖు నుంచి ఎకో క్లబ్స్ అని చెప్పి మనము కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా 13వ తారీఖు నుంచి మనకి వరుసగా ఒక వారం రోజుల పాటు ఎకో క్లబ్స్ అని ఒక ప్రోగ్రాం స్టేట్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మనం నిర్వహించుకుంటున్నాము. ఎన్విరాన్మెంటల్ డే నిన్ననే ఎన్విరాన్మెంటల్ డే సందర్భంగా మనము అంటే యాక్చువల్గా అయితే మనకి హాలిడేస్లోనే స్టార్ట్ అయింది. బట్ విద్యార్థులు లేరు కాబట్టి ఈ రోజు నుంచి ప్రతిరోజు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమన్నారు. దాని ప్రకారం ప్రతిరోజు కూడా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు వచ్చి అడాప్ట్ హెల్తీ లైఫ్ స్టైల్ అని చెప్పి 13వ తారీఖు ఉంటుంది. అలాగే 14వ తారీఖు వచ్చి రెడ్యూస్ వేస్ట్, అంటే వేస్ట్ని తగ్గించడం, ఆహార పదార్థాలు కానీ ఇటువంటివన్నీ కూడా. అలాగే
15వ తారీఖు వచ్చి రెడ్యూస్ ఈ వేస్ట్ అంటే కంప్యూటర్లు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, మనం వాటికి సంబంధించి 15వ తారీఖున ప్రోగ్రాం ఉంటుంది. అలాగే అడాప్ట్ సస్టైనబుల్ ఫుడ్ సిస్టమ్ అని చెప్పి 18వ తారీఖున కార్యక్రమం నిర్వహిస్తాం. 19వ తారీఖున సేవ్ ఎనర్జీ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. 20వ తారీఖున వచ్చి సేవ్ వాటర్ అనే కార్యక్రమాన్ని కూడా మనము నిర్వహించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అలాగే విద్యా ప్రవేశ కార్యక్రమాలు మనకి జిల్లాలో SCRT అని ద్వారా నిర్వహించుకుంటున్నాం. 90 రోజుల కార్యక్రమం అంటే స్కూలు ప్రారంభించినప్పుడు, క్లాసులు ప్రారంభించినప్పుడు విద్యా సంవత్సరం ప్రారంభంలో పిల్లలు ఏ స్టాండర్డ్లో ఉండాలనేది వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వాళ్ళ స్టాండర్డ్ నిర్ధారించిన తర్వాత వాళ్ళకి మనము ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహించి ఆ పిల్లలు 1వ తరగతిలో చేరినప్పుడు వాళ్ళ సామర్థ్యం ఎంత ఉంది, ఈ 90 రోజుల్లో వాళ్ళకి వివిధ కార్యక్రమాల ద్వారా ఆ పిల్లల్ని స్ట్రెంథెన్ చేసి 90 రోజుల తర్వాత వాళ్ళ విద్యా ప్రమాణాలను కూడా పరీక్షించి వాళ్ళ స్టాండర్డ్స్ని పరీక్షించడం జరుగుతుంది. ఇది విద్యా ప్రవేశ కార్యక్రమాలు. దీనికి సంబంధించి వాళ్ళ ప్రతిరోజు కూడా భాషాభివృద్ధి కానీ, జ్ఞానాభివృద్ధి కానీ, శారీరక అభివృద్ధి కార్యక్రమాలని సంబంధిత ఉపాధ్యాయులు షెడ్యూల్ ప్రకారం చేస్తారు. షెడ్యూల్ కూడా వాళ్ళకి కేటాయించడం జరిగింది. ఈ విద్యా ప్రవేశ కార్యక్రమాలు ప్రతిరోజు కూడా ప్రతి స్కూల్లో 2 గంటల పాటు సంబంధిత టీచర్లు చేయవలసి ఉంటుంది. దీనిపై స్టేట్ లెవెల్ నుంచి కానీ జిల్లా లెవెల్ నుంచి కూడా మానిటరింగ్ అనేది ఉంటుంది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడుకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఘన స్వాగతం పలికారు. సంప్రదాయ వస్త్రధారణతో చంద్రబాబు, లోకేష్, దేవాంశ్ శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఆలయ మహాద్వారం వద్ద చంద్రబాబుకి అర్చకులు స్వాగతం పలికారు. కుటుంబ సభ్యులతో కలిసి పద్మావతి అమ్మవారిని చంద్రబాబు దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆశీర్వచన మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలను అందించారు. అతిసార వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని DM అండ్ HO ప్రభావతి దేవి అన్నారు. ఈ సందర్భంగా DM అండ్ HO ప్రభావతి దేవి మీడియాతో మాట్లాడుతూ ఇటీవల పలమనేరులో 40 మంది అతిసార వ్యాధికి గురైనట్లు తెలిపారు. కలుషితమైన ఆహారం, నీరు తీసుకోవడం వల్లే అతిసార వ్యాధి ప్రబలే అవకాశం ఉందన్నారు. ప్రజలు పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలన్నారు. బహిర్గ భూమికి వెళ్లడాన్ని పూర్తిగా నిషేధించాలన్నారు. ఇంట్లోనే సురక్షితమైన మరుగుదొడ్లను ఉపయోగించాలన్నారు. ఏమన్నా ఉన్నాయా, డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ లీకేజెస్ మెయిన్గా ఏమన్నా ఉన్నాయా, లో లయింగ్ ఏరియాస్ ఉన్నాయా అనేవి ఐడెంటిఫై చేయడము, డ్రైనేజ్ బ్లాక్స్ కానీ
ఎక్కడైనా కొన్ని డ్రైనేజీలలో వాటర్ పైప్స్ కూడా మంచినీళ్ళ పైపులు కూడా వెళ్తూ ఉన్నాయి. సో అలాంటివి ఎక్కడైనా లీకేజెస్ కానీ పైప్ లైన్ లీకేజ్ ఉంటే వెంటనే వాటిని ఐడెంటిఫై చేసి అవన్నీ కూడా కరెక్ట్ చేయాలని చెప్పేసి మేము లైన్ డిపార్ట్మెంట్ అధికారులందరితో కూడా కలిపి డిస్ట్రిక్ట్ లెవెల్లో మీటింగ్ కూడా కండక్ట్ చేసి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ అయితే త్రూ కలెక్టర్ సార్ అందరికీ ఇచ్చాము. వర్షాకాలంలో కాగబెట్టుకొని చల్లార్చుకొని తాగడము చాలా ముఖ్యమైనది. కాబట్టి మీ ఇంటి చుట్టుపక్కల కానీ గ్రామంలో కానీ శుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలి. డ్రైనేజ్ కానీ ఎక్కడ కూడా చెత్త అన్నీ కూడా అక్యుములేట్ కాకుండా చూసుకోవాలి. ఖచ్చితంగా శానిటరీ డెటరెంట్స్ అనేది వాడితే మనకి డైరియల్ డిసీజెస్ కూడా చాలా మటుకు ప్రివెంట్ చేయగలుగుతాం. ఎందుకంటే ఈ ఓపెన్ ఫీల్డ్ డెఫికేషన్ వల్ల వాళ్ళు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఫీల్డ్స్లో డెఫికేట్ చేయడం వల్ల అక్కడ మోషన్ అనేది భూమిలో ఇంకిపోయి ఆ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఆ నియర్ బై ఉండే వాటర్లో కలుషితం కలిసిపోయే అవకాశాలు ఉంటాయి. ఆ వాటర్ నుంచి మళ్ళీ అక్కడే ఏదైనా మనకి డ్రింకింగ్ వాటర్ బోర్వెల్ కానీ ఏదన్నా ఉంటే ఇది ఆ బోర్వెల్ వాటర్తో కలుషితమయ్యే ప్రమాదం ఉండి అది ఇంటర్న్ అదే వాటర్ని మనం ఆ విలేజ్ అంతా కూడా సప్లై చేస్తే అందరికి కూడా అది అవుట్ బ్రేక్ లాగా అవ్వడము, ఆ బ్యాక్టీరియా అందరికీ స్ప్రెడ్ అయ్యేసి అందరికీ వాంతులు విరోచనాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా మాడిఫికేషన్ చేసుకోవాలని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నారు. జూన్ నెల చివరి వరకు మలేరియా మాసోత్సవాలు నిర్వహించాలని జిల్లా మలేరియా అధికారి శ్రీనివాసులు ఆదేశించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశానుసారం వర్షాకాలం ప్రారంభానికి ముందు జూన్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మలేరియా మాసోత్సవాలు నిర్వహిస్తామన్నారు. అన్ని పిహెచ్సి పరిధిలో దోమల నియంత్రణకు చర్యలు చేపట్టాలన్నారు. మురికి నీరు నిల్వ ఉన్న కుంటల్లో కాలువల్లో ఆయిల్ బాల్స్ వేయడం, ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే నిర్వహించాలన్నారు. సాయంత్రంలో వేపాకు పొగ వేసుకోవాలన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు దోమతెరలను వాడాలని సూచించారు. అంటే మన యొక్క భారత ప్రభుత్వం వాళ్ళు మన యొక్క భారతదేశంలో యొక్క మలేరియా ఎలిమినేషన్ దిశగా మనకి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. అంటే మన భారతదేశం నుంచి 2027 నాటికి మనము మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఒక్క మలేరియా కేసు కూడా నమోదు కాకూడదు. రెండవ పాయింట్, అలా నా 27 వరకు నమోదు కానటువంటి 0 కేసుల తర్వాత 28, 29, 30 అంటే 2030 నాటికి ఆ 3 సంవత్సరాల్లో కూడా ఏ ఒక్క కేసు కూడా మనకి లోకల్ ట్రాన్స్మిషన్ కేసులుగా మనకు అడ్మిట్ కాకపోతే, నమోదు కాకపోతే 2030 నాటికి మన భారతదేశం నుంచి మలేరియాను పూర్తిగా ఎలిమినేట్ చేసినట్టు మనకి అధికారికమైనటువంటి ఒక సర్టిఫికేట్ కూడా వస్తుంది. కాబట్టి ప్రభుత్వము ఈ దిశగా మనకి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. దీంట్లో ప్రధానంగా మనం ప్రజలకు తెలియచెప్పడమే. ఉదాహరణకి మలేరియా ఎలా వస్తుంది? మలేరియా అనేది ఆడ అనాఫిలిస్ దోమ వలన వస్తుంది. ఈ ఆడ అనాఫిలిస్ దోమలు కూడా అన్ని ఆడ అనాఫిలిస్ దోమలు పుట్టే రాదు. ఆడ అనాఫిలిస్ దోమకి ముందే ఇన్ఫెక్ట్ అయ్యింది, దానికి ఆ మలేరియా యొక్క పారాసైట్ తన యొక్క లాలాజల గ్రంథుల్లో ఉంటే అలాంటప్పుడు మాత్రమే ఈ యొక్క జ్వరం వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని మనం నియంత్రించాలి అంటే ప్రజలకు అవగాహన కల్పించాలి. నంబర్ 1 ఏంటంటే అవగాహనలో కూడా ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే మన ఇంటిలో ఉండేటటువంటి నీటి వనరులన్నింటినీ కూడా మనము ఒక రకమైనటువంటి మేనేజ్మెంట్ చేసుకోవాలి. దీన్ని వాటర్ మేనేజ్మెంట్ అంటారు. ప్రతి శుక్రవారం మనము ఇంట్లో ఉండేటువంటి నీటి వనరులన్నింటినీ శుభ్రం చేసుకొని ఎక్కడైనా సరే మనకు ఉన్నటువంటి తొట్లు కానివ్వండి, బ్యారల్స్ కానివ్వండి, లేకపోతే బిందెలు కానివ్వండి, లేకపోతే ఇంట్లో పనికిరాని టైర్లు కానివ్వండి, లేదా ఫ్రిడ్జ్లు వెనకపక్క ఉండేటటువంటి ఒక ట్రే కానివ్వండి, ఇవన్నీ కూడా శుభ్రం చేసుకొని ఎక్కడ కూడా ఈ దోమలు పెరగకుండా చూసుకోవాలి. కారణం ఏంటి అంటే ఇంట్లో ఎందుకు చెప్తున్నాము అంటే ఈ యొక్క అనాఫిలిస్ దోమలు మంచినీటిలో పెరుగుతాయి, ఇంటి లోపలనే ఉంటాయి. కాబట్టి ఇంట్లో ఉండేటటువంటి నీటి వనరులు మనము సక్రమంగా మనం మేనేజ్ చేసుకోగలిగితే ఈ యొక్క దోమల యొక్క వృద్ధికి జరగకుండా ఉంటుంది. నిన్న జరిగిన స్థానిక మిట్టూరులోని విజయం విద్యా సంస్థల రథోత్సవ వ్యవస్థాపక దినోత్సవం వేడుకగా నిర్వహించారు. 2000వ సంవత్సరం జూన్ 12వ తేదీన కేవలం 10 మంది విద్యార్థులతో విజయం కాంపిటేటివ్ సర్కిల్గా ప్రారంభమైన విజయం సంస్థ నేడు స్కూల్, జూనియర్, డిగ్రీ, హోటల్ మేనేజ్మెంట్ మరియు బిజినెస్ స్కూల్ విభాగాలలో దాదాపు 6000 మందికి విద్యను అందిస్తూ చిత్తూరు జిల్లాలోనే
కాగా రాష్ట్ర స్థాయిలో ఒక అత్యున్నత విద్యా సంస్థగా రూపుదిద్దుకుందని అన్నారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల అధినేత తేజోమూర్తి మాట్లాడుతూ తమ విద్యా సంస్థలు విలువలతో కూడిన విద్యను అతి తక్కువ ఫీజులతో అందిస్తూ చిత్తూరు నగర మరియు పరిసర 12 మండలాల గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలను మరియు వేలాది మంది విద్యార్థులను ప్రభుత్వం మరియు కార్పొరేట్ ఉద్యోగులుగా తీర్చిదిద్దిందని అన్నారు. తమ విద్యా సంస్థలు విద్యార్థులకు చదువుతో పాటు చక్కటి వాతావరణాన్ని, విలువలను, క్రమశిక్షణను మరియు నైపుణ్యాన్ని పెంపొందించడం ద్వారా విద్యార్థులు మరియు తల్లిదండ్రుల మన్నన పొందగలిగిందని తెలియజేశారు. విజయం డిగ్రీ కళాశాలకు NAC A+ గ్రేడ్తో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడానికి తమ ప్రమాణాలు నిదర్శనమని పేర్కొన్నారు. IIT మరియు NEET కొరకు న్యూఢిల్లీకి చెందిన మై క్లాస్ రూమ్ వారి సహకారంతో డాక్టర్ బిట్ అనే నూతన విభాగాన్ని ప్రారంభిస్తున్నామని, దీని ద్వారా చిత్తూరు మరియు పరిసర ప్రాంతపు విద్యార్థులకు IITలు మరియు వైద్య కళాశాలలో ఎక్కువ సీట్లు సాధించడం ధ్యేయంగా పెట్టుకున్నామని తెలియజేశారు. 2024-25 విద్యా సంవత్సరం నుండి విద్యా వ్యవస్థలో నూతన ఒరవడిని సృష్టిస్తూ విజయం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రారంభిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విజయం ద స్కూల్ ప్రిన్సిపల్ శైలజ మాట్లాడుతూ 24 సంవత్సరాలుగా విజయం విద్యా సంస్థల అభ్యున్నతికి కృషి చేసిన విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపక బృందం మరియు శ్రేయోభిలాషులకు తమ కృతజ్ఞత తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ డిగ్రీ మరియు బిజినెస్ స్కూల్ కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు మరియు అధ్యాపకేతరులు బృందం పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.